మహాదేవ శ్రీమాత్రే నమః. జనవరి 7వ తారీఖు నుండి మనకు ధనస్సు రాశిలోకి బుధగ్రహము ప్రవేశించేటువంటి పరిస్థితి ఉంది. 7 నుండి 8వ తారీఖు నుండి కనుక ఆల్రెడీ అందులో సూర్య భగవానుడు ఉండడం జరుగుతుంది. కనుక దీనిని అందులో సూర్యుడు బుధుడు కలిసి ఉన్నట్టయితే మనకు బుధ ఆదిత్య యోగంగా చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క బుధ ఆదిత్య యోగం అనేటువంటిది ఎంతో కూడా అద్భుతంగా మనకు శాస్త్రం చెప్పడం జరుగుతుంది. బుధ ఆదిత్య యోగము అంటే అసలు అపర కుబేరులను చేసేటువంటి పరిస్థితి, ఎంతో అద్భుతమైనటువంటి వాతావరణాన్ని మనకు ఈ యొక్క బుధ ఆదిత్య యోగం వలన ఏర్పడుతుంది. మరి ఇట్టి బుధ ఆదిత్య యోగం వలన మరి ఈ యొక్క బుధ సంచారము ధనస్సులో ఉండడం వలన ఏ ఏ రాశుల వారికి రాజయోగం ఏర్పడుతుంది ఈ యొక్క సంవత్సరంలో. ఈ సంవత్సరంలో ఒక మొదటి వారము రెండవ వారంలో మాత్రమే జరిగేటువంటి పరిస్థితి, రెండవ వారం మూడవ వారంలో. కనుక మరి ఆర్థిక స్థితి బలపడేటువంటి పరిస్థితి కానీ, అదేవిధంగా బుధుడు మనకు 7వ తారీఖు 8వ తారీఖు నుండి 8:30 రాత్రికి ధనుస్సులోకి ప్రవేశించేటువంటి పరిస్థితి ఉంది. మరి ఆల్రెడీ అది బృహస్పతి రాశిలో బుధుడు ప్రవేశించడం వలన ఈ యొక్క బృహస్పతి ఉన్ను బుధుడు ఏమిస్తారు మనకు అనుకుంటే చక్కటి జ్ఞానము, అదేవిధంగా తెలివితేటను పెరిగేటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క బుధ సంచారం వల్ల ధనుసు రాశిలో బుధాదిత్య యోగము రాజయోగం ఏర్పడుతుంది ధనస్సు రాశి వారికి. అదేవిధంగా ఈ యొక్క యోగం వలన కొన్ని రాశుల వారికి కూడా ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధంగా ఆదాయం పెరిగేటువంటి పరిస్థితి, అదేవిధంగా విపరీతమైనటువంటి ప్రయోజనాలు పొందేటువంటి పరిస్థితి ఉంది. బుధాదిత్య రాజయోగ ప్రభావంతో మరి ఈ సంవత్సరం కొత్త ఉద్యోగం పొందేటువంటి పరిస్థితి ఉంది. మరి అది ఎవరికి ఏమిటి అని చూసుకున్నట్టయితే ముందుగా కూడా మేషరాశి వారికి యొక్క బుధగ్రహము శుభప్రభావం కారణంగా వారి జీవితంలో సానుకూల ఫలితాలను పొందేటువంటి పరిస్థితి ఉంది. వృత్తి వ్యాపారంలో విజయాన్ని పొందుతారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించిన వారు తమ పనిని తిరిగి ప్రారంభించినటువంటి వారు ఎవరైతే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించి ఉన్నారో వారి పనికి సంబంధించి మరలా కూడా తిరిగి ట్రాక్ చేసేటువంటి పరిస్థితి, స్నేహితుల సహకారంతో పెద్ద విజయాలు పొందేటువంటి పరిస్థితి, విద్యా పోటీలలో కూడా మీరు ఆశించినటువంటి విజయాన్ని పొందుతారు. ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు. ప్రతి పనిలో మీ కోరిక మేరకు ఫలితాలు పొందేటువంటి పరిస్థితి ఉంది. కనుక మేషరాశి వారికి ఈ యొక్క బుధాదిత్య యోగం అనేటువంటిది ఎంతో అద్భుతమైనటువంటి వాతావరణాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క 15 నుండి 20 రోజులు రాబోయేటువంటి. అటు పిమ్మట మిథున రాశి వారికి మరి మిథున రాశికి అధిపతి బుధుడే కనుక బుధాదిత్య యోగం వలన ఈ యొక్క శుభ ప్రభావాల ఏమిటి అంటే మిథున రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు పొందేటువంటి పరిస్థితి, వ్యాపారంలో ఆశించినటువంటి విజయాన్ని పొందుతారు. వివాహితులకు తమ భాగస్వామితో బలమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉంటారు. కెరీర్లో కెరీరు ఎదుగుదల అనేటువంటిది సూపర్గా ఉంది. ఈ సమయంలో మీ ఇంటికి ఆనందాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితి. మిథున రాశి వాళ్ళు జీవిత భాగస్వామికి ఖరీదైనటువంటి బహుమతి ఇచ్చేటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ యొక్క బుధాదిత్య యోగం వలన మిథున రాశి వారికి ఈ యొక్క రాబోయే 20-25 రోజులు కూడా ఎంతో అద్భుతంగా ఉంది అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. అటు పిమ్మట సింహరాశి వారికి బుధ ఆదిత్య యోగం వలన బుధగ్రహము శుభ ప్రభావం కారణంగా సింహరాశి వాళ్ళు విద్యారంగంలో లాభపడతారు. ఆర్థిక పెట్టుబడులపై మంచి రాబడిని పొందేటువంటి పరిస్థితి. షేర్లలో పనిచేసే వారికి ఈ కాలం లాభదాయకంగా ఉంటుంది. సంపద పెరిగేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. బుధగ్రహ ప్రభావం వలన చక్కటి జ్ఞానం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసము మునుపటి కంటే బలంగా కూడా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఈ యొక్క సింహరాశి వారికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఈ యొక్క సింహరాశి వారికి కూడా రాబోయే 20-25 రోజులు పట్టిందల్లా బంగారం అనవచ్చును. మరి కన్యా రాశి వారిని అటు పిమ్మట చూసుకున్నట్టయితే కన్యా రాశి కూడా బుధుడే అధిపతి కనుక మరి యొక్క బుధుడు ఈ రాశి చక్రానికి అధిపతిగా పరిగణించబడతాడు. మరి బుధుడు శుభస్థానంలో ఉండటం వలన ఈ రాశి వారికి జీవితంలో ఆనందము, చక్కటి ఆనందము, అదేవిధంగా శ్రేయస్సును లభించేటువంటి పరిస్థితి ఉంది. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. ఈ యొక్క కన్యా రాశి వారు కెరీర్లో ఆశించిన విజయాన్ని పొందుతారు. డాక్టర్ లేదా లాయర్ వృత్తిలో అనుబంధించినటువంటి వారికి ఇది చక్కటి సమయంగా చెప్పుకునేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఈ యొక్క కన్యా రాశి వారికి అంటే లా చదివేటువంటి వారికి కానీ, డాక్టర్ ఫీల్డ్లో ఏమైనా అప్లికేషన్స్ కానీ, ఏమైనా ఎగ్జామ్స్ కానీ దానికి సంబంధించినటువంటి వారికి ముందుకు ఏదో ఎగ్జామ్స్ ఉన్నాయి రాసేటువంటి వారికి అనుకున్నా కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. మరి అటు పిమ్మట ధనస్సు రాశి వారికి ఆదాయంలో పెరుగుదల కనిపిస్తూ ఉంది. వివాహ జీవితంలో ప్రేమ ఆనందాన్ని పెంచుతుంది. ఈ సమయంలో మీరు
కెరీర్ పరంగా శుభవార్తలను అందుకునేటువంటి పరిస్థితి ఉంది. ఆకస్మిక ధనలాభం గోచరిస్తూ ఉంది. నిలిచిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి చేసుకోవచ్చును. అంటే ధనుస్సు రాశి వారికి ఇంతకు ముందు ఏదైనా పనులు ఆగిపోయి ఉన్నాయి, మాకు ముందుకు సాగడం లేదు అనేటువంటి సందర్భమైనా, లేదా చెయ్యి దగ్గర దాకా వచ్చి జారిపోయినటువంటి ఈ సందర్భమైనా కూడా ఈ యొక్క బుధ ఆదిత్య యోగం వలన ఈ యొక్క 20-25 డేస్లోనే అత్యద్భుతమైనటువంటి వాతావరణం గోచరిల్లేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కనుక కేవలం ఓడలు బండ్లు ఓడలు కావడానికి ఒక్క రోజు చాలండి. కనుక 25 రోజులు మీకు ఈ యొక్క చెప్పుకున్నటువంటి మేషరాశి వారికి, అదేవిధంగా మిథున రాశి వారికి, సింహరాశి వారికి, కన్యా రాశి వారికి, ధనస్సు రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి రోజులు ఈ 25 రోజులు ఉన్నాయి. దీనిని చక్కగా కూడా మీరు యూజ్ చేసుకొని బుధాదిత్య యోగానికి సంబంధించి మంచి ఫలితాలను పొందండి. చక్కగా కూడా ఇప్పుడు మీరు రేపటి నుండే ఆదిత్య హృదయం కావచ్చును, అదేవిధంగా బుధగ్రహానికి ప్రతిరోజు కూడా దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోండి. కుదిరితే బుధగ్రహం వద్ద దీపారాధన చేసుకోండి. కుదిరితే పెసర్లు కావచ్చును, పెసరపప్పు కావచ్చును దానంగా ఇచ్చుకోండి. అదేవిధంగా సూర్యుడికి సంబంధించి చక్కగా కూడా గోధుమ పిండిని లేదా గోధుమలను దానంగా ఇచ్చుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. మహాదేవ శ్రీమాత్రే నమః.